మీ పేరు పెద్ద కనపడాలి మీకు, మళ్ళీ ముందే చెప్తాను. చింతపండు నవీన్ 9866524214 అట నెంబరు. ఏమని ఉందిరా? బ్యాంకింగ్ నేమ్ చింతపండు నవీన్ కుమార్ 2018. ఇది 2019 సక్కగా చూడాలి. మీకు కనిపించకపోతే మళ్ళీ జూమ్ చేయాలని చూపిస్తా. 2019 అక్టోబర్ 2 అప్పుడు బీటెక్ చదువుతాను నేను. 11:01 అర్ధరాత్రి అంటే నేను అప్పుడు నాకు ఛాయ్ తాగే అలవాటు ఉండే. 11 గంటలకు పోయి పొద్దుగులు చదువుకొని అయిపోయిన తర్వాత 12 గంటల ముందు ఛాయ్ తాగే అలవాటు. అయితే ఛాయ్ తాగుతాను పోకుండా ఏం చేసినంటే ఓ బిచ్చమ్నా కొడుకునే అప్పుడు ఛాయ్ పైసలు బిచ్చప్పుడు ఎవడాడు ఛాయ్ పైసలు బిచ్చమడుకునే బిచ్చమ్నా కొడుకునే. ఆ బిచ్చమ్నా కొడుకు ఏం చేసినంటే ఇంకో అన్నా నేను పల్లిపాడల్లో ఎమ్మెల్సీరన్నా ప్లీజ్ అన్నా నాకు ఛాయ్ పైసలు కొట్టిరన్నా, ఇగో మీకు కష్టం వస్తే నేనున్నా, మీకు బాధ వస్తే నేనున్నా, మీకు కాలు ములుగుచ్చుకుంటే పంటితో వీక్తన్నా, మీ ఉచ్చ తాగుతాన్నా, మీరు అందరూ ఛాయలు తాగకుండా నాకు ఉత్సవ పోయిరానని మనిషికి ఛాయ్ పైసలు కొట్టని చెప్పాడు. మరి నేను నా ఛాయ్ పైసలు కొట్టావు ఉచ్చ నా కొడుక్కి. ఇగో 11:01 ఏం రాసి చూడాలిగా, నాకు అప్పుడు చదువు వస్తుంది బానే. హలో ఐ విల్ సపోర్ట్ యూ. ఒరే లుచ్చా నీకేరా, ఒరే లుచ్చా నీకేరా. మై నేమ్ ఇస్ మహేష్. మై టీ కాస్ట్ ఈస్ ఫర్ యూ. నాట్ ఓన్లీ సీ యూ యాజ్ ఎ ఎమ్మెల్యే, ఆల్సో సీ యూ యాజ్ ఎ ట్రూ లీడర్. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్. ఒరే లుచ్చా, ఒరే లత్కోర్ నా కొడుకు నీకేరా చెప్తాను. మై డియర్ నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మలిగా అని సాయపాయలు కొట్టిన. అక్టోబర్ 2, 2019. లుచ్చ నాకు ఈ పైసలు రాకపోతే పండబెట్టి పంగలు తీరుతా నేను. తంతరే చెప్తాను నీకు. నువ్వు ఏ లుచ్చని పట్టుకొచ్చిన దాడి చేస్తానికి హస్తి కొట్టాలి. ఏమనుకుంటున్నావురా జనాల్ని చూతగాని అనుకుంటున్నావురా? మహేష్ గారు అనేటోడికి సిద్ధాంతపరంగా వ్యతిరేక తప్ప నువ్వోని రా. నీకు పాలి పంచాయతీ నీకు నాకు పాలి పంచారా బోసిడికే. మందిని ప్రజలను ముంచినవు. ఛాయ బదులు కొట్టమన్నప్పుడేమో మహేష్ గారు సేమ్ మంచోడు ప్రజలారా, అలా నీ కూడా భాగమే. అదే ప్రజల నుంచి ఒకడు వచ్చి నువ్వు ఇంకోటి వచ్చా నాకు వాడు కూడా కొట్టే ఛాయ బదులు. మన రేవంతు తొలి వెలుగు నలికుట్లోడు అడగా వాడు వచ్చా నాకు కొట్టినా. వాడిని నెంబర్ దొరకలేదు నాకు, లేదా వాడిని కూడా తీదును. వాడి నెంబర్ దొరకలేదు, వాడిని కూడా తీసి వాడిని బతుకు కూడా గుంజును రోడ్డు మీద కొడుకుల్ని. దొంగ నా కొడుకులు కథలు పడతారుగా, ప్రశ్నిస్తే నొప్పిలేస్తానుగా. దొంగ నా కొడుకులు ప్రజల్ని ముంచేటప్పుడు, మా ఉచ్చ తాగేటప్పుడు, మా ఎంగిలి మీద తినేటప్పుడు ఇదే రోజే ఉండాలి అంటారుగా. ఓడ దాటినాక ఓడ వల్లన్నా ఓడ మీద ఉన్నప్పుడు గోడ వల్ల ఈ లత్కోరు పంచాలు బంద్ చేయరు. పండబెట్టి చీరుతా కొడుకల్లారా. ఎవర్రా పెయిడ్ ఆర్టిస్టు? ఎంగిలి మెతుకులు తిన్న కుక్క నా ఎంగిలి మెతుకులు తిన్న ఉచ్చ తాగినావు. స్క్రీన్ షాట్ 2019 లెక్క తీసిండ్రా. మీ అందరూ తెలుసుగా, గూగుల్ పే హిస్టరీ పోదు, మీ అందరూ తెలుసుగా. అలా కొడితే పేరు కొడితే వచ్చేసింది. చింతఫండ్ అని కొట్టిన ఉరికొచ్చింది ఏమంటే. అరే చింతఫండు ఈ పైసలు కొట్టినాక అప్పుడు అను. ఇప్పుడు మహేష్ గారు సాయపాలు కొట్టి ప్రజల నుంచి వచ్చి ప్రశ్నిస్తే నీకు నొప్పిలు ఎత్తాను. ఇప్పుడు సాయపాలు కొట్టిన అందరూ వచ్చి ప్రశ్నిస్తాం. ఎంతమంది కొడతారు వాళ్ళు ఇచ్చా? మా ఉత్సలు ఆగినప్పుడు కొట్టవైతే, మా ఉత్సలు ఆగినప్పుడు కూడా ఇగో మేము కొడతాం. ఇప్పుడు ఆ రోజు ఒక వాదాన్ని కొట్టినాం. ఆ రోజు ప్రశ్నించే గొంతుగా ఉంటా, ప్రజల కోసం పనిచేస్తా కొట్టినాం. లుచ్చ పనులు చేస్తా, కాంగ్రెస్ నెట్లో ఉత్స తాగుతా అంటే కొట్లే. బరాబర్గా ప్రశ్నిస్తాం. మేము ఒకరని నమ్మినాం, వాడు లుచ్చ అని అర్థమైన బరాబర్ ప్రశ్నిస్తాం. అటు నువ్వు కానీ అని అనుకుంటుండగా నెంబర్ 1 యూట్యూబ్ ఛానల్ కొడకల్లారా చెప్తా. ఇప్పుడు ఇది పక్కన పెట్టరా, ఈ లుచ్చ నాకు 20 రూపాయలు బాకీ మీరు చెప్పాలి. ఎప్పటికైనా నా లెక్క ఎంతమందికి కూడా అన్ని కూడా రావాలి, అందరి పేమెంట్ రావాలి. లైఫ్ టైం హిస్టరీ దిద్దాం, లైఫ్ టైం గూగుల్ పే పేమెంట్ దిద్దాం. ఛాయ పైసలు పిచ్చాడుకున్న పిచ్చా నా కొడుకు మొత్తం లెక్క బయట రావాలి. ఎట్లా సంపాదించినవరా? లెక్కలు రావద్దురా మరి. సరే ఇది పక్కన పెట్టరా. ఇప్పుడు నా ప్రజల్ని ముంచిండు, వదిలేదాం, వాళ్ళు వచ్చే వాడు ముంచిన అనుకుందాం. ఇప్పుడు ఒక స్క్రీన్ షాట్ ఇక్కడ బొమ్మ పట్టుకొచ్చిన. యుద్ధం మొదలైంది, ఉచ్చలు ఆగేది, ప్రసిద్ధాం సాధిద్దాం. సాధించినవా? ప్రశ్నించినవా? ఈడ ప్రశ్నిస్తాను, కాంగ్రెస్ లో ఉచ్చ తాగుతాను చెప్తా. మా తలవారి తాత కూడా ఇలా ముచ్చట పట్టుకొచ్చిన. మా తాత రాత్రి జోరుగా వేసిండు, ఉచ్చ పంపించిండు, చెప్తా దాని సంగతి కూడా. రాష్ట్ర మరియు జిల్లా కమిటీలు ప్రకటించిన చింతపండు అనే మందిని ముంచిన గొంతుక చింతపండు మలిగాడు ప్రశ్నించే గొంతుక.
ఏడవన్నెవరు మొగోడా మునగాడా ప్రశ్నించే గొంతు తెలవరా? అన్ని పార్టీలు లంగే, బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అన్ని లంగే. నేను పత్తిత్తుల పార్టీ పెడతాంటిగా, నిర్మాణ పార్టీ. అన్నో 7,200 మంది అవినీతి పరులు ఈ రాష్ట్రంలో టీషర్ట్ 14,000 టీషర్ట్ వేసింది కదా, 7,200 చెప్తా. అయితే మరి ప్రజలు ముంచినవరా, నేను నమ్మిన ముంచినవరా? వస్తాయి చూడరా, ఈ బొమ్మలో ఆయనడు. ఈయన మీ అందరూ తెలుసు, ఈయన పేరు ఏదో ఉంది నాకు గుర్తులేదు కానీ ఈయన అందరూ తెలిసిన చూడే. ఇప్పుడు ఈయన ఒక జిల్లా కన్వీనర్, తీన్మారు మల్లన్న టీము. తీన్మారు మల్లన్న టీం అయా గుర్తున్నారే లత్కర్ గా. మన రేవంత్ తొలి వెలుగు ఫోన్లు కొడతా అన్నమాట కదా, మళ్ళా నన్ను లుచ్చనా కొడుకు గురించి చెప్పకన్నా ప్లీజ్ అంటున్నట్టుగా. వానుచ్చ తాగినవా ఏమన్నా? వానుచ్చ తాగితే 1,00,000 మంది సబ్స్క్రైబర్ వచ్చిందా? ఒక్కరోజు పెట్టాలి 1,00,000 మంది సబ్స్క్రైబర్ ఇచ్చినందుకు విశ్వాసం చూపిస్తున్నారు. కుక్క నిన్నేరా ఫోన్లు కొడుతున్నట్టుగా, అన్న వివరాలు ఇయ్యకన్నా అని. ఎందుకు నీ వీడియోలు బయట పెట్టలేదనా? అందరి పెట్టిన నాది పెట్టలేదనా? చెప్తా. యో అమ్మ బాగుంది అనే బొమ్మ ఇది, నీ అమ్మ ఆంబోదు. అప్పుడు లొడశాపాలు ఉన్నాయి, ఇప్పుడు ఆంబోదు నడిపాల్సిండు. ఇప్పుడు గుర్తుపడతలేడు అనమాట. జనం మర్చిపోయారు, మరి వాడు మర్చిపోయారు అర్థమవుతలేదు. ఇప్పుడు ఇగో ఇదే ఫోటోలు లేదా, ఇది చెప్తా, దీని వివరం మొత్తం మీకు ఇస్తా. ఫస్ట్ ఫోటోలనే చూపిస్తా. ఈ కుక్కే అనమాట. అన్న మన అన్నగారు 50,000 అడిగిన మేస్త్రి, 50,000 ఇస్తావా? 50,000 ఇస్తావా? ఇస్తనే ఉంటా. బొమ్మ బాగుంది. ఇది మరి ఏంది? ఈ వాడ ఇప్పుడు ఉందా భూమి మీద బతుకుందా? వెనక బొమ్మ ఉంది చూసినారు, మందు చదా ముందుకు మల్లెన్న వార్తలు, తింతపండు మల్లన్న వార్తలు బొమ్మ ఉందా? ఉంది కదా, జరాగరిక సనం చెప్తా. అంటే ఎవ్వరు అడిగాడు. తీన్మారు మల్లన్న 7,200 ఇంతమంది వచ్చి ఆగింది ఇప్పుడు. ఓ కొడుక్క, ఇంతమంది వచ్చి ఆగింది ఇప్పుడు. 7,200 ఎక్కడ పోయింది నాయన? ఎలుమోల ఇండ్లు అంటాను, ఉత్సవసి కొడితే ఎలుమోల ఇండ్లు అంటే దొంగ నా కొడుకు. ఏం చెప్పినావు? నేను చదవలే, నీ పదలు కొట్టే నా తెలు. అన్నా 7,200 మంది అవినీతి పరులన్నా అన్ని రాజకీయ పార్టీలల్లా ఎలుమోల ఇండ్లు అంటే నోట్లో ఉత్సవసి కొడతారు ఇప్పుడు ఎలుమోల అందరిది. నిజం చెప్పాలి దొంగ నా కొడుక. 7,200 రైట్. జర్రాగిరేవు చింతపండు అయిపోయిందా? ఇప్పుడు ముచ్చట ఏంటంటే నేను చెప్తా. మహేష్ గారి మీ అందరికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను మళ్ళా. ఇప్పుడు ఏంది దీని పేరు? ఏం పేరు? ఆరోగ్య మన నల్లమల్ల పులి గ్యారెంటీ ఉన్నాయి కదా, వాళ్ళు ఇవ్వకపోతే నేను ఇస్తాను లుచ్చుండు కదా. ఛాయపాజలు అన్ని వెనక రిటర్న్ ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు ఇస్తలేరు కానీ ఛాయపాజలు అన్ని రిటర్న్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరిని ఇవ్వాలి. ఇచ్చింది నాకు వదిలిపెట్ట. అరే లుచ్చా, అరే నీకే చెప్తానా, నల్లికుట్లో నప్పదొట్లో ఇద్దరు ఇవ్వాలి. ఛాయపాజలు అన్ని ఇవ్వాలి. ఇస్తేనే మహేష్ గారి వదిలేస్తాడు. కాంప్రమైజ్ చేస్తారు. అరే లుచ్చారే రాజనావు గారు, పెద్దపల్లి రాజన్న బ్లాక్ మెయిలర్లు, బీసీలలో ఉన్న బ్లాక్ మెయిలర్లు అని రాజనావు గారు రోఫర్ నా కొడుక. ఇప్పుడు చెప్పురా ఎవరు బ్లాక్ మెయిలరు అంటే? మా ఉచ్చలాగుతారు, మా ఛాయపత్రులు వింటారు, అప్పుడేం ప్రజలారా అంటారు. ఇప్పుడేం బ్లాక్ మెయిలర్ అన్నారా మిమ్మల్ని అడిగితే? మా ఉచ్చలాగినప్పుడు ఎవరు మరి మీ బ్లాక్ మెయిలర్ అని? ఏమరా నల్లికుట్లా చదువు ఇలా వార్తలు. ఈయన పేరు అమీన్ అమీన్ సాబు, వికారాబాద్ కన్వీనరు, మన మందిని ముంచే మల్లేశ గారి టీం. ఈయన పేరు అమీన్ సాబ్. ఈయన ఇంటర్వ్యూ వస్తాయి మన అతి తొందరలో. అరే నల్లికుట్లోడా మన రేవంత్ తొలి వెలుగు ఫోన్ చేయి ప్లీజ్, మహేష్ గారి ఇంటర్వ్యూ అని చెప్పు. చెప్తాను సంగతి. నిన్ను ఈ రోజు వదిలిపెట్టినా, నువ్వు ప్రశ్నించే బండ కింద చేప లెక్క నేను ప్రశ్నిస్తున్నాను కథలు వెళ్తున్నావుగా. ఇట్లా మొత్తం పిండి మొత్తం మట్టి మైలపూర మొత్తం పోతుంది. కథలు బంద్ పెట్టు. అతిథులు ఎత్తారు, కథలు బంద్ పెట్టు. నువ్వు మునిగిపోవాల్సిన వానిపోతారు, మునిగిపో, వానితో పాటు ముంచుతా. లేదా మూసుకొని పక్కన జరుగు. వాడిని కాపాడుకుంటా నేను ప్రశ్నిస్తున్నాను కథలు పడ్డం అనుకో, వదిలిపెట్టాను. చెప్తున్నా వదిలిపెట్టను. అయితే ఈయన టీషర్ట్లు వెనక ఇంకో బొమ్మ పామురాగు ఏమని గుర్తున్నారా? ఎవరు ఇచ్చా పైసలు కొట్టిన నీకు గుర్తులేకపోవచ్చు. నవీన్ అన్నా, చింతపండు నవీన్ అన్నా, నువ్వు ఎమ్మెల్యే కావాలన్నా అన్నప్పుడే మహేష్ గారు సేమని చూడాను. ఉత్సవోసి కొడతారు దొంగ నా కొడుకు. ఇప్పుడు ప్రజలు మోసం కంటే
బ్లాక్ మెయిల్ యూట్యూబ్ ఛానల్. మరి మా ఉత్సరాగిన ప్రజలు ఈరా ఫస్ట్. ఇప్పుడు ఈయన గుర్తు లేడు పామురాగు, ఈయన గుర్తుండారా? బతుకు మొత్తం ఉందంటారు మనది. కరోనాలో వస్తే అన్నదానాలు చేయొచ్చు, నీటినే కాదు ఇది. అంటే నీ వెనక ఇప్పుడు ఏమన్నా తెలుసా, అమీన్ లంగా అంటాడు. ఇప్పుడు అదే చెప్తాడు ఇగో మహేష్ గారి గారికి అమీన్ సాబ్ అంటే ఎట్టించుడు తెలుసు, ఏం చేసి తెలుసు, అంతా లంగలు అంటారు. అందరు లంగలైతే మరి మా అందరూ నువ్వెంత పెద్ద లంగ కావాలరా చెప్పు మరి అంట. ఇప్పుడు ఆయన ఎవరు ఉన్నారా నిన్న ఆయన రజక సామాజిక వర్గం ఒకటే వీడియోలు కొడుతున్నారు సంవత్సరాల లెక్క. వనచ 90 లక్షలు నిన్న మన పార్టీ పెడితే వనచ 90 లక్షలు 90 లక్షలు ఆయన వాడు లంగం తెలియరా? తెలియదా? ఇగో 7200 టీషర్ట్ కొట్టించింది మా అమీన్ అన్న. ఇప్పుడు నేనేమంటానా, నేను కొట్టిస్తాను ఇప్పుడు అసలు టీషర్ట్. ఇప్పుడు వాసానికి డబుల్ టీషర్ట్ వేసుకోలేం కదా. ఇది ఒక గిఫ్ట్ ఇవ్వబోతానా. గిఫ్ట్ పేరు ఏం పేరు తెలుసా? గిఫ్ట్ పేరు ఇంకో ఈ తలకాయ ఎందుకైనా ఈ తలకాయ లెక్క తలకాయ వస్తుంది. ఇక దీని మన్నం ఎన్ని రకాలుగా ఎన్ని వేషాలు వేసిండు, వేటు మీరు కొట్టుకోరు నాయన. ఇంకో వేటు ఛాయ్ పైసలు నుంచి ఇప్పుడు ఎటు పోవాలి? 2000 కాదురా నాయన, నా ఇజ్జత్ పోతుందిరా. ఇంకో 0 పెట్టుర్రా. ఇంకో 0 పెట్టి 20,000 కోట్ల ఛాయ్ పైసలు పిచ్చపోను కానీ ఎట్లా పోవాలి అనేది మీకు గిఫ్ట్ ఇవ్వబోతాను. వేటు ఛాయ్ పైసలు పిచ్చపో నుంచి 20,000 కోట్ల బిచ్చపోనికి ఎట్లా అనేది ఒక టీషర్ట్ వస్తుందా, మరి ప్రింటింగ్ వస్తుందా కానీ అతి తొందరలో తీసుకొస్తాను. అరే బిచ్చపు నా కొడుక నీకే ఎప్పటిదాకా 4 రూపాయలు నాకు కొట్టినాక, అరే ఛాయ్ పైసలుడా ఏ నుంచి మొదలైనవో ఆడికే వస్తాను. అరే ఛాయ్ పైసలు బిచ్చపోడా ఏ నుంచి మొదలైనవో ఆడికే పట్టుకొస్తాను. నేను ఆడికే పట్టుకొచ్చి తీరుతా. నా 20 రూపాయలు కొట్టినాక ఇప్పుడు టీషర్ట్ ఉంటుందా వాడు కొడతాడు. మీకు ఒక నమ్మకం లేకపోతే నాకు ఛాలెంజ్ ఇది. ఇంకోటి కూడా చెప్తాను. ఎవరికన్నా నా నెంబర్ కావాలంటే మా అమీన్ అన్నప్పుడు నా నెంబర్ దొరకలేంట బాబు. నా నెంబరు నోట్ చేసుకోరా, నేను రాయనా 7702833162. ఇక మంచోళ్ళు ఫోన్ చేస్తూ లంగలో ఫోన్ చేస్తే బాధలేదు కానీ ఎవరికైతే మహేష్ గారు మలిగాని బాధితులు నాకు ఫోన్ కొడతారు, నా నెంబర్ కనుక్కోవడానికి బాధలు పడుతూ. సో మీరు బాధపడే పని లేదు. ప్రజలందరం ఛాయ్ పైసలు కొట్టిన అందరం కలిసి మలిగాని యుద్ధం చేద్దాం. ఏం యుద్ధం? దాని పేరు వేటు ఛాయ్ పైసలు బిచ్చపోటు 20,000 కోట్ల బిచ్చగాడు. దాని 20,000 కోట్ల ఛాయ్. ఒక ఛాయ్ వాళ్ళు ఎంత ఇప్పుడు 20,000 కోట్లు. ఈ బాధితులు మొత్తం నాకు చేరాలంటే ఈ నెంబర్కి మీరు మా అమీన్ బాయ్ లెక్క అందరు ఫోన్లు కొట్టి మెసేజ్ చేయరి, మీ దగ్గర ఎవిడెన్స్ మొత్తం పెట్టి వాడు దాడి చేసినాక పెట్టి దాడి చేసినాక మీరు ఇచ్చిన మొత్తం తీసుకుపోయి మన తెలంగాణ ప్రజల ముందర పెట్టి నోట ఉత్సవం ఒప్పిస్తాం అందరితో. సో ఇది మనం తీసుకోబోయే అతి కొత్త ప్రోగ్రాం. మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా.